డాక్టర్ వనిత 4వ భాగం. 3వ భాగంలో డాక్టర్ వనిత భర్త గోకుల్ ప్రవర్తన నచ్చక భరించలేక ఇండియా తిరిగి వచ్చేస్తుంది. కానీ తండ్రి దగ్గరకు వెళ్తుంది. కొడుకు 10 ఏళ్ల వాడవుతాడు. మళ్ళీ గాంధీ హఠాత్తుగా తారసపడతాడు. కథ కొనసాగుతుంది. మరి నేను వెళ్ళొస్తాను. రావుగారి దగ్గర సెలవు తీసుకునేందుకు వచ్చి నిలబడ్డాడు గాంధీ. ఆయన ఒకసారి తలెత్తి అని నిట్టూర్చారు. వనిత హాస్పిటల్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అతను బయటికి రాగానే ఆమె కనిపించింది. గాంధీ ఆమెతో వెళ్తున్న సంగతి చెప్పాడు. వనిత ఉలిక్కిపడ్డట్లు చూసింది. రావుగారు తలుపులు తెరుచుకుని గది బయటికి వచ్చారు. ఆయన వనిత వైపు చూస్తూ, నువ్వు ఇవాళకి రెస్ట్ తీసుకోమా, రేపు వెళ్దువు గాని నేను చూసుకుంటాను అన్నాడు. ఆయన వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. వనిత చేతిలో ఉన్న స్టెథోస్కోపు స్టూల్ మీద పెట్టేసి రండి అంది అతనితో. గాంధీ ఆమె వెనకే లోపలికి ప్రవేశించాడు. ఇద్దరూ ఒకరికెదురుగా మరొకరు కూర్చున్నారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. 5 నిమిషాల మౌనాన్ని భరించలేనట్లు గాంధీ అడిగాడు, అసలేం జరిగింది వనిత? ఆయన కనిపించరేం, లేరా ఇక్కడ? వనిత తల తిప్పి లేరు అంది. అతను ఈసారి తలెత్తి ధైర్యంగా అడిగాడు, ఏమైంది, ఎక్కడున్నారు? అతను డాక్టరేనా? లేదు, ఆయన డాక్టర్ కాదు, గోకుల్ మా బావ. ఆనాడు ట్రైన్ ప్రయాణంలో కలిసి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోలేదు. స్నేహితుడిగా ఆత్మీయుడిగా గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి మీరే. నేను హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన బావతో వివాహం నిశ్చయమైంది. నేను కాదు అవును అనే సమస్య లేదు. మా వివాహం జరిగిపోయింది. గోకుల్తో నేను అమెరికా వెళ్ళాను. అక్కడున్న కొద్ది కాలంలోనూ జీవితాన్ని మొత్తం అనుభవించాను. అయిపోయింది. బావకి నాకు మధ్య తెగతెంపులు. అతను నన్ను మోసం చేశాడు. ఆ అలవాట్లకు తను సర్దుకుపోయినట్లు నేను ఇమడలేకపోయాను. అతను పరాయి స్త్రీతో నా ఎదుటే భార్యనైన నన్ను అతను ఆదమర్చిన ఆ స్థానంలో ఉన్నందుకు నాకు మామూలు స్త్రీ మాదిరిగానే ఈర్ష్య కలిగింది. నేను వచ్చేశాను. అతనికి నాకు మధ్య డైవోర్స్ అనే అంతులేని దూరం ఏర్పడిపోయింది. ఇప్పుడు నాకు బెంగ, బాధ లేదు. కానీ భగవంతుడు ఒక్కో రాత ఎంత చిత్రంగా రాస్తాడు. మా అమ్మకి నేను ఆడపిల్లని, నాకు మిగిలింది నెహ్రూ. అమ్మ నాన్నకి దూరమై చివరికి ఆయన్ని చూడకుండా నిశ్చింతగా కళ్ళు మూసింది. నేను అయిన వాళ్ళందరినీ కాదని నా తండ్రికి నన్ను నేనే పరిచయం చేసుకుని చివరికి ఇక్కడ తేలి ఇలా బ్రతుకుతున్నాను. మీరు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నా ఒకటి మాత్రం నిజం, నా కళ్ళు వేటిని పరికించవు. వాటికి అవసరం లేదు. ఎప్పుడు ఇల్లు, హాస్పిటల్, ఇంతే నా జీవితం. ఎప్పుడైనా అలా బయటి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మాత్రం వాటికి ఆ అవసరం కలుగుతుంది. నాతో ప్రమేయం లేకుండానే 10 మంది కలిసి మాట్లాడుకునే సందర్భంలో ఒక్కసారి అక్కడ గాంధీ అనే వ్యక్తి ఉన్నాడేమో అనే భావం కలుగుతుంది. వనిత టేబుల్ మీద 2 చేతులు ఉంచుకొని తలదించుకుని ఏడవసాగింది. గాంధీ కళ్ళు తడిసినట్లే తడిసి సర్దుకున్నాయి. అతని మనసు కొద్దిగా చలించింది. ఈసారి అతను చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచం ఒక్కో సంఘటన గురించి ఒక్కో మాట అనుకుంటారు. రైలు ప్రయాణాలు రైల్లోనే ఆగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అవి సాగిపోవచ్చు. మీరు నమ్మండి, నమ్మకపోండి, నా మనసు శరీరము ఏకమై ఒక్కో సమయంలో నన్ను ప్రతిఘటించేవి. నా ప్రమేయం పెట్టుకోకుండా దుఃఖపు తెరలు వరదలై ప్రవహించేవి. నా ఆడ మనసుకి నాకే సిగ్గువేసేది. ఒకసారి హాస్పిటల్కి ఉత్తరం రాస్తే మీరు రిజైన్ చేసి వెళ్ళినట్లు తెలిసింది. ఎప్పటికైనా భారతదేశంలోనే మిమ్మల్ని కలుసుకుంటానన్న ధైర్యం నాకు కలిగేది. మధ్యలో కట్టుకథల నా జీవితంలోకి కాదంబరి ప్రవేశించింది. మాది వరంగల్ తాలూకా మడికొండ. అక్కడ మా నాన్నగారికి చాలా పరపతి ఉంది. ఆయన రాజకీయాల్లో మునిగి తేలే మనిషి. స్వాతంత్రానికి పూర్వం ఆయన జైలుకు వెళ్ళారు. విషయం ఏమిటంటే ఆయనకి కులమత భేదాలు లేవు. కాదంబరి మా రైతు కూతురు. నాన్నగారే ఆమెను MA చదివించారు. ఆమెను పెళ్లి చేసుకోమని కూడా అన్నారు. కానీ కాదంబరి తల్లిదండ్రులు ఈ వివాహానికి అసలు ఒప్పుకోలేదు. మనం అనుకుంటాం బ్రాహ్మణులం మనం కనుక మన కులమేదో పెద్దదని. కాదంబరి తల్లిదండ్రులు, బంధువర్గం, తదితర జనాభా ఈ పెళ్లికి, ఆదర్శానికి ఏమాత్రం ఉత్సాహం చూపించలేదు. కులాన్ని కూలదోసుకుంటున్నట్లే వాపోయారు. ఈ పెళ్లి జరుగుతుందని ఆవేశంగా కాదంబరి అంటే ఆమెను నానా హింస పెట్టారు. ఆమె ఆ రాత్రి నా దగ్గరకొచ్చింది. బాబుగారు, ఉలిక్కి పడ్డాడు గాంధీ. అతని ఆలోచనలు పూర్తిగా వనిత తలపులతో నిండిపోయాయి. ఆమె పిలుపు వనితని భ్రమించేట్లు చేసింది. మంచం మీద పడుకున్న వ్యక్తి నిటారుగా లేచి కూర్చున్నాడు. ఆమె అతనికి కొద్ది దూరంలో నిలుచుంది. అతను 2 క్షణాల తర్వాత ఈ లోకంలోకి వచ్చినట్లు, నువ్వా కాదంబరి అన్నాడు.
ఆ, ఇంత రాత్రి ఎవరైనా చూస్తే ఏమైనా చేస్తారని భయం లేదు. వెన్నెల్లో ఆమె నవ్వు హాయిగా అనిపించలేదు. అతను ఆమె వైపు చూస్తూ, నిన్నే కాదంబరి అన్నాడు. కాదంబరి నిట్టూర్చింది. థ్యాంక్స్ బాబుగారు, మీరు నా కోసం ఎంతో శ్రమపడ్డారు. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను. మీరు ఎంత తొందరగా ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే అంత మంచిది. నిర్ఘాంతపోయాడు గాంధీ. నేనా? ఎందుకు? కులాల ప్రసక్తితో జీవితాలు నాశనం చేసుకోకూడదు. మీరు బ్రతికుంటే అదే 10,000. ప్లీజ్ నా మాట విని మీరు వెళ్ళిపోండి. మా వాళ్ళందరూ ఎంతకైనా తెగించిన వాళ్ళు. కాదంబరి. అతని పిలుపు అందకుండానే ఆమె వడివడిగా వెళ్ళిపోయింది. కాదంబరి ప్రవేశం నిష్క్రమణ ఒక్కసారే జరిగినట్లు ఆ అధ్యాయం ముగిసిపోయింది. గాంధీ చెప్పడం ఆపి నిట్టూర్చాడు. వనిత అతని వైపు చూస్తూ అడిగింది, మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? గాంధీ మాట్లాడలేదు. అతనికే తెలియదు తను చెయ్యబోయేది ఏమిటో. అతను తల ఊపి, ఏమీ లేదు, చైర్మన్గా ఉండడం, వీలైతే దేశసేవ చేయడం అన్నాడు. అతనికి వనిత వైపు చూస్తూ గతంలోకి పరుగులు తీయాలని ఏడిపించే మనసు ఉంది. వివాహమై భర్తని దూరం చేసుకున్న స్త్రీ అన్న ఆలోచన ఉంది. వీటిని తులాభారంలో మాత్రం వెయ్యలేడు. గాంధీ లేచి నిలబడుతూ, నేను వెళ్తాను అన్నాడు. వనిత అతని వంక దీనంగా చూస్తూ అంది, ప్రపంచంలో స్త్రీలకే సిగ్గు బిడియం ఉండాలని చెప్పారు. నేను వీటిని లక్ష్య పెట్టడం లేదు. మీరు ఇక్కడికి తప్పకుండా రావాలి. వెళ్తాను అని మాత్రం అనకండి. నెహ్రూ పరుగు తీస్తూ వచ్చి, అరే బాస్, అంకుల్ వెళ్ళిపోతున్నారని తెలిసి పరిగెత్తుకుని వచ్చాను. అంకుల్, మీరు వెళ్ళొద్దు, ప్లీజ్ ఉండండి అంకుల్ అన్నాడు అతని చేతిని అందుకుని. గాంధీ అతని మొహంలోకి చూసి, నీ పేరేమిటన్నావు బాబు అని అడిగాడు. నెహ్రూ వనిత వైపు చూస్తూ, మీ బంధువులా అని అడిగాడు. వనిత అంత ఆరాటంలోనూ పక్కున నవ్వింది. ఆమెకి రైలు ప్రయాణం కళ్లకు కట్టినట్లే కనిపిస్తోంది. తను వేసిన ప్రశ్న ఇప్పుడు గాంధీ వేస్తున్నాడు. వనిత లేచి నిలుచుంది. తలదించుకుని చేతి గోళ్ల వైపు చూసుకుంటూ, గాంధీ గారు మా బంధువులు, ఆయన బంధువులు నెహ్రూ గారు, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను అంది. నెహ్రూ ఎంతమాత్రం గాంధీ వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. నెహ్రూ బలవంతం మీద 2 రోజులు తప్పనిసరిగా ఉండవలసి వచ్చింది. గాంధీ రావుగారు వనితని పిలిచి అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ మధ్యకాలంలో వనిత రావుగారు తండ్రి కూతుళ్ల కన్నా ఆత్మీయత పెంచుకున్న స్నేహితుల్ని మించి పోయారు. వయసు వేడిలో చేసిన పనికి ఆయన మండే మనసు ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు. వనితకి వయసు పెరుగుతున్న కొలది ధైర్యం, చెయ్యాలన్న పని వెంటనే చేసి తీరాలన్న పట్టుదల ఎక్కువ కాసాగాయి. నాన్నగారు, ఇంకా గాంధీ ఉండిపోమ్మని చెప్పడం భావ్యం కాదనిపిస్తోంది. కళ్ళజోడు సవరించుకొని, నాకు ఒక విధంగా తోస్తోంది అన్నారు. వనిత ఆయన వైపు ఏమిటి అన్నట్లుగా చూసింది. రావుగారు గంభీరంగా అన్నారు, అతనికి పెళ్లి కాలేదని విన్నాను. వనిత చేతులు అప్రయత్నంగా తలమీదికి వెళ్ళాయి. కంటలు నొక్కుంటూ మూతబడబోతున్న కళ్లను బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నం చేసింది. కానీ వనిత నిలుచున్న చోటనే నేల మీదికి వారిపోయింది. రావుగారు కంగారుగా పరిగెత్తారు. ఆయన పరుగు చూసి ఆయన వెంట అక్కడున్న నౌకర్లిద్దరూ ఆయన వెంటే పరిగెత్తారు. ఆయన ముందు పరిగెత్తుతుంటే ఆయన వెనక నౌకర్లు పరుగులు తీస్తున్నారు. రావుగారి ఆఫీస్ రూంలోంచి అంత త్వరగా పరిగెత్తించే బలమైన కారణం ఏమిటో ఎవరికీ తోచలేదు. గాంధీ 1 నిమిషం అటువైపు చూసి రావుగారు ఆఫీస్ రూంలోకి చేరుకున్నాడు. అక్కడ వనిత నేల మీద అచేతనంగా పడి ఉంది. గాంధీ ఆమె దగ్గరికి వెళ్ళాడు. అరచేతులు, అరికాళ్ళు చల్లగా మంచు ముక్కల మాదిరిగా అనిపిస్తున్నాయి. పొట్ట మీద శ్వాస పీలుస్తున్నట్లు గుర్తు చూసి గాంధీ హమ్మయ్య అనుకున్నాడు. అతను ఆమె తలను ఒడిలోకి తీసుకుని అరచేతుల్ని, కాళ్లని చేతులతో రుద్దడం ప్రారంభించాడు. చాలాసేపటికి రావుగారి మరొక డాక్టర్తో లోపలికొచ్చారు. డాక్టర్ ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసి రావుగారి చేతికిచ్చాడు. గాంధీ ఒడిలోనే ఉంది వనిత. రావుగారి స్నేహితుడు కావడం వల్ల ఆ వచ్చిన డాక్టర్ ఆయన వైపు చూస్తూ గాంధీ గురించి ప్రశ్నించబోతున్న వాడిలా కనిపించాడు. రావుగారు గొంతు విప్పి, మావయ్య, నేను తీసుకొస్తాను, ఆ కాగితం ఇలా ఇవ్వండి అన్నాడు గాంధీ. రావుగారు చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ కాగితం గాంధీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆయన అచేతనంగా నిలబడిపోయాడు. నేను వస్తాను, వీక్నెస్ వలన ఇలా జరిగింది, మీరేం కంగారు పడవద్దు అనేసి అతను వెళ్ళిపోయాడు. వనితని జాగ్రత్తగా లేపి సోఫాలో పడుకోబెట్టారు. వనిత కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తండ్రి ఆయన పక్కన, గాంధీ చటుక్కున లేవబోతుంటే వారించి పడుకోబెట్టారు. 4-5 రోజులు గడిచిపోయాయి. గాంధీ రావుగారి దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. వంట పనిలో, ఇంటి పనిలో గాంధీ అన్నీ తనే అయి ఆయనకి సహాయం చేస్తున్నాడు. వనిత లేచి తిరిగినా వంట ఇంట్లోకి రావడం లేదు. ఇన్నేళ్లు గడిచినా రావుగారికి వంట మనిషి అవసరం రాలేదు. చాలాసార్లు ఆయన ఆ మాట కూతురుతో అంటే, లేదు నాన్న,
ఇప్పటికైనా మీకు వండి పెట్టే అవకాశం కలిగింది, నేనున్నాను కదా అనేది. తండ్రి కూతుళ్ళు కలిసి భోజనం చేయడంలో రావుగారు గతించిన బాధలన్నీ తుడుచుకొని పోయినట్లు డబ్బు దాచి ఏదో చెయ్యాలన్న కోరిక ఏమీ లేదు ఆయనకి. కానీ వనిత ఆయన్ని వంట మనిషి కోసం ఖర్చు పెట్టనీయలేదు. నేనింక వెళ్ళొస్తానండి అన్నాడు గాంధీ చేతిలో ఉన్న తువాలుతో తడి తుడుచుకుంటూ. రావుగారు గంభీరంగా మారిపోయారు. ఆయన అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని మీరలా కూర్చోండి అన్నాడు. గాంధీ అతనికి ఎదురుగా కూర్చున్నాడు. కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కానట్లు తటపటాయించి చివరికి పెదవి విప్పారు. నేను పొరపాటు చేశాను. నా భార్యను వదిలేసి లండన్లో వేరే పెళ్లి చేసుకున్నాను. రోజులు దొర్లిపోయాయి. అప్పట్లో కులాసాగా స్వర్గసీమ అంటే వేరే లేదన్నట్లు జీవితం గడిపేశాం. వయసు ముదిరి అందం కరిగిపోయేసరికి కల చెదిరి వాస్తవం బయటపడింది. ఆమె వెళ్ళిపోయింది. నా అనేవాళ్లు లేక అలమటించిపోయాను. ఆమె దగ్గరికి ఎలా వెళ్ళను? ఎంత డాక్టర్నైనా ఆమెకు మొహం చూపేందుకు ఎంత ధైర్యం ఉండాలి? చాలా సంపాదించాను. నా తదనంతరం ఎవరూ లేరే అన్న బెంగలో ఉండగా తల్లి మాదిరిగా భంగపడి వనిత నా బిడ్డ తనను తాను పరిచయం చేసుకుంటూ నా ఇంటికి వచ్చింది. చాలా కాలం నాటి సంగతి ఇది. తప్పొప్పులు ఎవరు చేసినా ఒకటే నా దృష్టిలో. స్త్రీ పురుష భేదం లేదు. పాప నిర్ణయంలో పురుషుడు చేసిన తప్పుకు స్త్రీ శిక్ష పొందడం అన్యాయం కాదా? భర్త చనిపోతే ఆమె అందాన్ని చెరిపేసి సంఘంలో ఆమెకి విలువ లేకుండా చేసే పెద్ద మనుషులు భార్య చనిపోతే 3 రోజులకే వాడిని పెళ్లి కొడుకుని చేస్తారు. ఇది ఈనాటి నా ఒక్కడి ఘోష కాదు. శతాబ్దాలుగా వింటూనే ఉన్న ఈ కథ పునశ్చరణం అవుతోంది ఎప్పటికప్పుడు. వనిత నాకు వృద్ధాప్యంలో లభించిన స్నేహితురాలు. నేను రాలిపోయే వరకు ఆమె నా వెంట ఉంటోంది. నా తరువాత ఆమె ఏమైపోతుంది? గాంధీ ఆయన పిలుపులో ఎంతో ఆప్యాయత కనిపిస్తోంది. గాంధీ కుతూహలంగా ఆయన వైపు చూశాడు. నువ్వు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదేం? అవును, పెళ్లి చేసుకోలేదండి నేను. గాంధీ కళ్ళ ముందు గతం మరోసారి కదిలింది. మీరు స్నేహితుడి మాదిరి అడిగారు కనుక చెప్తున్నాను. నేనెప్పుడూ కులాసాగా జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలన్న ధ్యాసతో పెరిగాను. అలాగే నడుచుకున్నాను. చాలా ఏళ్ల క్రితం నేను రైల్లో ఒక అమ్మాయిని చూశాను. రైల్లో ప్రయాణాలు అక్కడితో అంతం కాకూడదని అనుకున్నాను. ఆ తరువాత నేను మధ్యలో దిగిపోవలసి వచ్చింది. వనిత నాతో ప్రయాణం చేసింది డాక్టర్ గారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఢిల్లీ హాస్పిటల్కి ఉత్తరం రాస్తే అప్పటికే ఆమెకి పెళ్ళైపోయిందని, అమెరికా వెళ్ళిందని, రిజైన్ చేసిందని నాకు ఉత్తరం రాశారు. ఆ తరువాత హరిజనుల పిల్లను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆమె తరపు వాళ్ళు మా పెళ్లికి ఇష్టపడలేదు. 2 సార్లు చెడిపోయాక పెళ్ళంటే విసుగనిపించి ఆ ప్రసక్తే మానేశాను. ఇప్పుడు ఇష్టపడే మనుషులుంటే నువ్వు కాదంటావా? భలేవారే నవ్వాడు గాంధీ. నా వయసు 40 దాటింది. ఏ పసిపిల్లను చేసుకోవడం ఇష్టం లేదు నాకు. పోతే ఇప్పుడు గాంధీ తలదించుకున్నాడు. వనితకి స్నేహితుడు కావాలి గాంధీ. మీరు ఇష్టపడితే ఆమె జీవితానికి దారి చూపించిన వారవుతారు. గాంధీ చటుక్కున తలెత్తాడు. అతనికి తెలుసు రావుగారి ఆంతర్యం. తనకు పెద్ద ఇష్టం ఏమీ లేదు. కానీ ఇంత త్వరగా ఎదుర్కొంటాడని మాత్రం అనుకోలేదు. మీ ఇష్టం అన్నాడు. రావుగారు వనిత గదివైపు వెళ్ళారు. నెహ్రూ వనిత అంతరంగం వేధిస్తోంది. నెహ్రూ గాంధీని చులకన చేస్తాడేమోనన్న భీతి ఆమెను వేధిస్తోంది. పక్క గదిలో కూర్చుని గాంధీ మాట్లాడుతున్నాడు. నెహ్రూ శ్రద్ధగా వింటున్నాడు. చెప్పండి. తల్లిని ఆ పిల్లవాడు ఏమీ అనలేడు. తండ్రి మీద ద్వేషంతో తమ్ముడిని తీసుకుని పరుగులేస్తాడు. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని. నేను మార్నింగ్ షో చూశానండి తాతగారితో. తాతగారికి అశోక్ కుమార్ అంటే ఇష్టమట. ఆయన కానూన్ మమత కూడా చూపించారు. ఓహ్ అబ్బా, ఇప్పుడు చెప్పు నెహ్రూ, ఆ పిల్లవాడి తల్లిలాగే మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుంటే? 12 ఏళ్ల నెహ్రూ అతని వైపు విచిత్రంగా చూశాడు. అర్థం కానట్లు మొహం చిట్లించాడు. అరే, నువ్వంతలోనే ఇరిటేట్ అవుతున్నావు? లేదండి, అంటే మా నాన్న, నాకు నాన్న లేరన్నమాట. ఇన్నాళ్ళు మా నాన్న అమెరికాలో ఉన్నారని అంటే. నెహ్రూ మొహం చిన్నబోయింది. గాంధీ అతన్ని ఒడిలోకి తీసుకుని, నెహ్రూ, నేనే మీ అమ్మని మోసం చేసిన నాన్నని అన్నాడు. డాడీ మీరా? నెహ్రూ అతని ఒడిలోకి వాలిపోయాడు. కిటికీ కర్టెన్ తొలగించి వనిత చూస్తోంది. అతని ఒడిలో ఏ ప్రశ్న వేయకుండా పడుకుని ఉన్నాడు నెహ్రూ. అతని గుబురు క్రాఫ్ట్లో వేళ్లు పోనిచ్చి జాలిగా చూస్తున్నాడు గాంధీ. వారం రోజుల క్రితం యాదగిరి నరసింహస్వామి సన్నిధిలో అతి నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాడు గాంధీ. ఆ సమయంలో నెహ్రూని స్నేహితుడి ఇంటికి పంపాడు రావుగారు. ఇంటికి నెహ్రూ ఈ మధ్యాహ్నమే వచ్చాడు. వనిత అతనికి కనిపించినా ఎక్కువసేపు నించోలేకపోయింది. కొత్తగా మెళ్ళో నల్లపూసలు, మంగళసూత్రం, కాలికి మట్టెలు. ఆమె వారం రోజుల నుంచి వీటిని అంత పట్టించుకోలేదు.
నెహ్రూ వస్తూనే మమ్మీ అని కేక పెట్టి లోపలికొచ్చాడు. ఆమె ఆ కేక విని పరుగులాంటి నడకతో వచ్చి కొడుకుని కౌగిలించుకుంది. నెహ్రూ నాగార్జున సాగర్ డ్యామ్ గురించి, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ గురించి, శిథిలమైన విశ్వవిద్యాలయం తాలూకు వింతల గురించి ధారాళంగా ఉపన్యాసమిస్తున్నాడు. ఆమె శ్రద్ధగా వినలేకపోతుంది. చెప్తూ చెప్తూ చటుక్కున ఆగిపోయాడు నెహ్రూ. ఆమె వైపు నఖశిఖ పర్యంతం దృష్టిని సారించి ఒక్కసారి ఏమనుకున్నాడో రావుగారి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత గాంధీ రాగానే వనిత తన భయాన్ని అతనికి చెప్పింది. అతను సరాసరి మామగారి గది దగ్గరికి వెళ్ళి నెహ్రూని పిలుచుకుని వచ్చాడు. అతను తనకు తెలిసిన రీతిలో నెహ్రూ చిన్ని మనసుకి అర్థమయ్యేలా ఏకీ రాస్తా చెబుతుంటే నెహ్రూ కథ మాదిరే విన్నాడు. వనిత ప్రసక్తి రాగానే దెబ్బతిన్న లేడిపిల్లలా ముడుచుకుపోయాడు. ఎన్నేళ్లుగా తండ్రి కోసం నిరీక్షిస్తున్నాడో నెహ్రూ. గాంధీ ఒడిలో వాలిపోయి అతన్ని ఆబగా అత్యంత ఆశగా జారిపోతాడేమోనన్న అనుమానంతో పట్టుకోవడంలోనే తెలుస్తోంది. నెహ్రూ తండ్రి తొడ మీద తల ఉంచుకొని వెల్లకిలా తిరిగి 2 చేతులు పైకెత్తి అతని మెడ చుట్టూ ముడివేశాడు. గాంధీ చిరునవ్వు నవ్వి లే మనం బయటికి వెళ్దాం అన్నాడు. నెహ్రూ పట్టు వదిలించుకొని చెంగుమని కిందికి దూకాడు. అతను పరిగెత్తుతుంటే వనిత ఎదురైంది. ఆమె వైపు చూసి తిరిగి తన గదివైపు నడక సాగించాడు. వనితకి ఆశ్చర్యం, దుఃఖం, బాధ ఒకదాని వెంట మరొకటి ఉప్పెనలా రాసాగాయి. నెహ్రూ వెళ్లిన వైపే చూస్తూ శిలాప్రతిమలా నిలుచుండిపోయింది. గది దాటి బయటికొచ్చాడు గాంధీ. అక్కడ బొమ్మలా నిలుచున్న వనితని, దూరంగా పరిగెత్తుతున్న నెహ్రూని మార్చి మార్చి చూశాడు. నెహ్రూని ఎదుర్కోవడం అతనికి భయంగానే ఉంది. సాయంత్రమైంది. నెహ్రూని తీసుకుని చాలా దూరమే వెళ్ళాడు. నెహ్రూ హుసేన్ సాగర్ వంతెన మీద దృఢమైన ఊచల్ని పట్టుకుని నీళ్ల వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ ఏమని మాట్లాడాలో తెలియని వాడిలా నిలబడిపోయాడు. గాంధీ అతనికి కొద్ది దూరంలో నించుని చూసావా, దూరంగా అక్కడ పొగ వస్తోంది చూడు, అదేమిటో తెలుసా అని అడిగాడు. అతనికి తోచడం లేదు. నెహ్రూ నవ్వి అన్నాడు, అదిగో హుసేన్ సాగర్కి అవతలి వైపు ఖైరతాబాద్ హుసేన్ సాగర్ జంక్షన్, అక్కడ పొగ వచ్చేది మింట్ కాంపౌండ్ చూడండి, నౌబత్ పహాడ్ అది, ఆ క్రిందే బాగయాం రేడియో స్టేషన్ ఉన్నాయి. ఇంకేం మాట్లాడగలడు గాంధీ. మనం పార్క్లోకి వెళ్దామా? వద్దులేండి, ఈ బెంచీల మీద కూర్చుందాం. నీకు కోపంగా ఉంది కదూ? నాకెందుకండి కోపం? నెహ్రూ కళ్ళల్లో ఉన్నట్లుండి నీళ్లు తళతళలాడాయి. నువ్వు ఏడుస్తున్నావా? గాంధీ కంగారుగా అడిగాడు. నెహ్రూ కళ్ళు తుడుచుకున్నాడు. కన్నీటి చారలు బుగ్గల మీద ఏర్పడ్డాయి. ఎందుకు నెహ్రూ, ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ నాతో చెప్పవు. మీరు డాడీని అంటారు. ఎందుకులేండి. నెహ్రూ అటు తిరిగి మోకాళ్ళ మీద చేతులాంచుకొని కూర్చున్నాడు. డబుల్ డెక్ వస్తోంది. మరొకటి సికింద్రాబాద్ వైపు వెళ్తోంది. బేగంపేటలో లైట్ ఫోకస్ కనిపిస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ టేకాఫ్ మరేదో బర్రమంటూ ఆకాశం చిల్లులు పడుతున్న శబ్దం చేస్తూ రెక్కలు చాపుకొని నెత్తిమించి వెళ్ళిపోతున్నట్లు పరుగులు పెడుతోంది విమానం. ఆ శబ్దానికి అదిరిపడ్డాడు నెహ్రూ. గాంధీ అతని వీపు మీద చేయి వేశాడు. సార్. నెహ్రూ నిర్ఘాంతపోయాడు. గాంధీ, చెప్పండి సార్, కెన్ యూ హెల్ప్ మీ? నెహ్రూ కళ్ళు దీనాతి దీనంగా అర్థిస్తున్నాయి. గాంధీ తనంతాను సమాధానపరుచుకున్నాడు. నెహ్రూని దగ్గరకు తీసుకున్నాడు. అతని శిరస్సు మీద చేయి వేసి, చెప్పు నెహ్రూ, నీకోసం ఏది చేయమన్నా చేస్తాను అన్నాడు. నెహ్రూ గంభీరంగా మారిపోయాడు. వినండి, నేను ఇంటికి వచ్చే ముందు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ తల్లి నన్ను చూస్తూనే చేతులు చాపి ఆహ్వానించేది. నేను నాగార్జున సాగర్ నుంచి రావడమే వాడి కోసం వచ్చాను. మేమిద్దరం పోటీలు పడి చదివేవాళ్ళం. నన్ను గురించి నేను గప్పాలు కొట్టకూడదు, కానీ మెరిట్ స్కాలర్షిప్స్ అన్నీ నావే. నన్ను ఆవిడ ఎంతో ప్రేమగా చూసేది. అంటే హాస్పిటల్ రోగులు అంటూ ఊపిరి ఆడని మా అమ్మ కూడా అంత బాగా చూడలేకపోయేది. నేను వాడిని పేరు పెట్టి పిలుస్తుండగానే ఆవిడ ముందొచ్చేది. అటువంటిది. కాసేపు ఆగాడు నెహ్రూ. అతని పిడికిళ్ళు మూసుకుంటున్నాయి. మొహం ఎర్రబడింది. పళ్ళు పటపటలాడుతున్నాయి. శరీరం ప్రతి అణువు ప్రతీకారంతో బగబగలాడుతున్నట్లు అతని గుండె వేగం గాంధీ చేతులకు తెలుస్తోంది. గాంధీ మనసంతా అతలాకుతలమైపోసాగింది. అటువంటిది డ్యామ్ ఇన్సల్ట్. ఎంత మాట అన్నది. మా చిరంజీవి ఇంక రాడు. నువ్వు రాకు ఇటువైపు. వాళ్ళ నాన్నగారికి తెలిస్తే ఇప్పటికే ఇలా రానిచ్చినందుకు కోపగిస్తారు. ఆ మాట వింటూనే నేనెలా మారిపోయానో తెలుసా అండి. అక్కడ గేటు లేకపోతే కుప్పలా కూలిపోయేవాడిని. అక్కడే చచ్చిపోవాలనిపించింది. వాళ్ళు మాలాగే ధనవంతులు. నాకు లేనిదేమీ వాళ్ళింట్లో లేదు. నేను ఆ ఇంట్లో ఎన్నోసార్లు ఒంటరిగా చిరంజీవితో కాలక్షేపం చేశాను. ఒకవేళ నా మీద ఆమెకు దొంగతనం చేసిన అనుమానం వంటిదేమీ రాలేదు కదా అనుకున్నాను. నా శక్తినంతా ఉపయోగించి నేనేం చేశాను పెద్దమ్మా అని అడిగాను. ఆవిడ ఖచ్చితంగానే అంది, వద్దు, నన్నలా పిలవకు.
మీ అమ్మ ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుందట కదా, అటువంటి ఇళ్లకు మా ఇంట్లో వెళ్ళనివ్వరు, రానివ్వరు. అంతే, నేను పరిగెత్తి వచ్చాను. వచ్చిన చాలాసేపటికి మిమ్మల్ని కలుసుకున్నాను. తాతగారు నాతో ఎంతసేపు మాట్లాడినా మీ విషయమే చెప్పలేదు. చివరికి మీ దగ్గరికి వచ్చాను. మీరు మంచివారే కాదనను, కానీ సార్, నేను ఏక్ హీ రాస్తా సినిమాలో పిల్లాడిని కాను. నాకు మా నాన్నే కావాలి. మీరు నన్ను ఆయన దగ్గరికి పంపలేరా సార్? నెహ్రూ చెప్పడం ఆపాడు. గాంధీ అతని వైపు చూసి, అలాగే, తప్పకుండా పంపిస్తాను కానీ అని ఆపాడు. కానీ నువ్వు ఎలాగైనా చివరికి నా దగ్గరికే వచ్చేయాలి. నిన్ను అతని దగ్గర ఉండనీయను. మీ అమ్మ నీకోసం బ్రతుకుతోంది. నేను నీతో చిన్న పిల్లాడిని. నువ్వు ఇలా చెప్పకూడదు, కానీ తప్పదు. మీ అమ్మకి నువ్వెంతో, నాకంతకంటే ఎక్కువే. చిత్రంగా చూశాడు నెహ్రూ. వనితని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఆమెకి ప్రియమైనది, నాకు ప్రియాతి ప్రియమైనది, ప్రాణాధికమైనది. నాకు ఆ మాట ఇస్తే నిన్ను పంపే ఏర్పాట్లు చేస్తాను. మా నాన్న ముందు నేను ఇవన్నీ మర్చిపోగలను సార్. నాకు ఈ మరుపు కావాలి. నాకు మీరెవరన్నా ప్రస్తుతం చిరాగ్గా ఉంది. ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి పంపలేరా సార్? గాంధీ మరోసారి అన్నాడు. పంపుతాను నెహ్రూ. నేను నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. నా దగ్గరికి వచ్చే ప్రయత్నమైనా చేయలేవా? నెహ్రూ క్షణం ఆలోచించి బుర్రగోక్కుంటూ చూస్తాను అన్నాడు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. డ్రైవర్ కారు సిద్ధం చేశాడు ఇంటికి వెళ్ళిపోయేందుకు. వనిత నిర్ఘాంతపోయింది. గాంధీ పూర్తిగా చెప్పి, నేనేం చెయ్యను, అతను చాలా పట్టుదలగా ఉన్నాడు, నేను మాట ఇచ్చాను అన్నాడు. వనిత గొణుక్కుంటున్నట్లుగా అంది. ఇప్పుడు అర్థమైంది నేను చేసిన పొరపాటు. నాన్నగారు బలవంతం చేశారని, రాబోయే భవిష్యత్తులో చీకటిని ఎదుర్కోలేనని అనుకుని చేశాను ఈ పని. నా వల్ల కాదు నెహ్రూ లేకుండా బ్రతకడం. వనిత ఏడుస్తుంటే గాంధీ కనుబొమ్మలు ముడిపడిపోయాయి. అతను గదిలో పచాలు చేస్తూ ఉండిపోయాడు. కాసేపటికి వనిత ఏడుపుని ఆపేసింది. గదంతా తిరుగుతున్న గాంధీ కూడా నిలుచుండిపోయాడు. నాకు ఏడ్చేవాళ్లంటే చాలా భయం వనిత. నేను ఏడుపుని భరించలేను. నాకంతా అయోమయంగా ఉంది. పోనీ నేనే వెళ్ళిపోనా? వనిత జాలిగా నవ్వింది. ఇప్పటికే నేను నలుగురికి అపహాస్యమైపోయాను. మీరు వెళ్ళిపోతే. వనిత అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకుంది. వద్దు, మీరు వెళ్ళిపోయి నన్నింకా నవ్వుల పాలు చెయ్యొద్దు అంది. గాంధీ చేతికి దగ్గరగా ఉన్న పుస్తకాల ర్యాక్లోంచి మహాత్ముల చరిత్రలు పుస్తకాలు తీసుకుని గది బయటికి వెళ్ళిపోయాడు. వనిత తండ్రి గదిలోకి వెళ్ళింది. అప్పటికే నెహ్రూ ఆయన పక్కన చేరి ఏమేమో చెప్తున్నాడు. వనిత గుండె ఆగినంత పనైంది. నెహ్రూ వయసు 12 సంవత్సరాలు. రేపో మాపో 12 ఏళ్లు నిండుతాయి. ఎవరో చెప్పినట్లు తన గది విడిచి ఇలా ఎప్పుడూ లేంది తండ్రి పక్కన చేరాడేం? ఆమెకు సిగ్గుతో అభిమానంతో తల వాలిపోయింది. నెహ్రూ మొహం చూసేందుకు సాహసం లేదు. మెల్లగా అడుగుల చప్పుడు వినబడకుండా యువతలకొచ్చేసింది. 6 నెలలు రాత్రింబవళ్ళు గాంధీ ఎంతో ప్రయత్నించేసి గోకుల్తో మాట్లాడగలిగాడు. జరిగిన సంగతులేవీ దాచకుండా అతనితో చెప్పి నెహ్రూ కొన్నాళ్లుంటాడని ప్రాధేయపడ్డాడు. రక్త సంబంధమో వనిత బాధ్యత పూర్తిగా విరగడైపోతుందనో మొత్తం మీద గోకుల్ ఏ కళనున్నాడో నెహ్రూని తన దగ్గర ఉంచుకునేందుకు ఒప్పుకున్నాడు. గాంధీకి చాలా సంతోషంగా ఉంది. తను ఇన్నాళ్ళు ఎస్కేపిస్ట్. నెహ్రూ పరిభాషలో ఇవాళ ధైర్యంగా అతన్ని ఎదుర్కోవచ్చు. ఆ సంగతే తలుచుకుంటూ వచ్చాడు. గాంధీ రాగానే ఏమైందండి అని అడిగాడు నెహ్రూ. అయిపోయింది, నువ్వు వచ్చే నెలలో వెళ్తున్నావు అన్నాడు. నిజంగా? నిజం. థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచివారు. ఇవాళ్లే అంటున్నానని అనుకోవద్దు, నేను ముందే అన్నాను కదండి. ఏమిటో ఈ అండి పదం? గాంధీ మనసులో అనుకొని అన్నాడు నవ్వుతూ. గోకుల్ రాసిన ఉత్తరం రావుగారు చదివి, నువ్వు వెళ్ళక తప్పదా నెహ్రూ అని అడిగారు. నెహ్రూ తల ఊపాడు. వెళ్ళిపోవాలి అన్నట్లు. నీ ఇష్టం అన్నాడు గాంధీ. నెహ్రూ ప్రయాణమై వెళ్ళిపోయాడు. అతను రావటంతో గోకుల్ అతని పరివారం మొత్తం రిసీవ్ చేసుకునేందుకు అతని కోసం వెళ్ళింది. నెహ్రూ ఎవరిని తండ్రి గురించి ప్రశ్నించలేదు. తన తండ్రి ఎవరో అతను చాలా తేలిగ్గా గుర్తుపట్టాడు. అతనెప్పుడో ఫోటోలో సన్నగా నాజూకుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు పొట్ట వచ్చి లావుగా అయ్యాడు. హిప్పీ మాదిరి జుట్టు పెంచుకున్నాడు. అతని వైపు ఓసారి చూసి, మీరు నాన్నగారు కదూ అని అడిగాడు అచ్చ తెలుగులో. నెహ్రూ దగ్గరికొచ్చి అతని తల మీద చేయి వేసి యా అన్నాడు గోకుల్. ఇంటికి వెళ్లే వరకు అతనేమీ మాట్లాడలేదు. శ్రీదేవి నేను నాయనమ్మని అంది. నరహరి తాత దగ్గర ఉండేందుకు వచ్చావేమోయ్ అని అడిగాడు. అందరికీ సమాధానాలిస్తూ వాళ్ళు పెట్టింది తిని పడుకున్నాడు. అతనికి తల్లి జ్ఞాపకం వచ్చింది. ఆ వెంట ఎన్నో జ్ఞాపకాలు. చిరంజీవి తల్లి తనకు చేసిన అవమానం అతనికి శూలంలా గుచ్చుకుంటోంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. నెహ్రూ ఒంటరిగా తాతగారి గదిలో ఎవ్వరూ లేరు. నానమ్మ ఎక్కడుందో తను వెళ్ళి అక్కడ ఆయన గదిలో పడుకుంటే అడుగులో అడుగు వేసుకుంటూ నరహరి గదిలోకి వచ్చాడు.
అతను మంచం మీద గాఢ నిద్రలో ఉన్నాడు. నెహ్రూ ఇప్పటి వరకు ఒంటరిగా పడుకోలేదు. రాత్రి లైట్ ఆర్పేసి పడుకోవడం అంటే మరీ ప్రాణాంతకంగా ఉంటుంది. అతని మంచం దగ్గరికి వచ్చి నిశ్శబ్దంగా అతని పక్కనే చోటు చేసుకుని పడుకున్నాడు. 2-3 నిమిషాలు అయ్యాక, ఎవరు? నువ్వా నెహ్రూ? ఏం నాయనా నిద్రపోలేదా అని అడిగాడు నరహరి. నిద్ర రాలేదండి. పోన్లే పడుకో, నేను ఆ మంచం మీద పడుకుంటాను. నాకు మంచం కదిలితే నిద్ర పట్టదు అని నరహరి మరో మంచం మీద పడుకున్నాడు. నెహ్రూకి భయం వేసింది. అతను కళ్ళు తెరిచి 0 వోల్ట్ బల్బ్ కేసు చూస్తూ ఆ రాత్రి గడిపేశాడు. తెల్లవారింది. ఎవరికి వారే చాలా హడావిడిగా ఉన్నారు. శ్రీదేవి వంట చేస్తోంది. నరహరి ఎక్కడికి వెళ్ళాడో మరి. తండ్రి గదిలోంచి భుజాల వరకు కత్తిరించుకుని గౌన్ తొడుక్కున్న స్త్రీ రాగానే నాయనమ్మని అడిగాడు. ఆమె ఎవరండి అని. మీ పిన్ని. ఆ మాట వినేందుకు బాగోలేదు నెహ్రూకి. అతను మాట్లాడకుండా తను చిన్నప్పటి నుంచి ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. నిన్నటి నుంచి ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. ఎవరూ ఎక్కువగా మాట్లాడడం లేదు. ఒక మాట ఎక్కువ, 2 మాటలైతే తక్కువ అన్నట్లు తూచి తూచి మాట్లాడుతున్నారు. అంతా గడియారంలో ముళ్ల మాదిరి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడమే గాని మరో వ్యక్తిని గురించి ఆలోచన లేదు. ఇక్కడికన్నా అక్కడే నెహ్రూ మనసుని అదిమి పెట్టేశాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పోలే సాలే, మీ అమ్మగాయమ్మ ఉంచుకున్నది కాకా చాచి లెంపకాయ కొట్టినట్లు రిక్షాలాగే సోనాజీ కొడుకు ఎంత మాటన్నాడు. చిరంజీవి, అనూప్, తను ఆడుకుంటుంటే రిక్షా సోనాజీ కొడుకు ఆడేందుకొచ్చాడు. వాడి అవతారం దగ్గరికి రాగానే గుబాళించిన సెంటు కన్నా త్వరగా ఘ్రాణేంద్రియాలని సోకే చెమట వాసన, జూగుపుస కలిగే ఆ ముక్కు చీమిడి తలుచుకుంటే ఇప్పుడు కూడా నెహ్రూకి వాంతి వచ్చినంత పనైంది. వాడు ఆటకు రాగానే ఛీ అన్నాడు అప్రయత్నంగా. వాడు బొంగరానికి తాడు చుట్టి అంతవరకు ఆడుతున్న ఆ పెద్ద రింగ్లోకి తన బొంగరానికి కూడా వేశాడు. నెహ్రూ కోపం పట్టలేక వాడి బొంగరాన్ని దూరంగా పడేశాడు. చిరంజీవి, అనూప్ పోనీలేరా అన్నారు వాడిని వెనకేసుకొస్తూ. ఛీ పోనీట పోనీ, వాడెక్కడా మనమెక్కడా అన్నాడు నెహ్రూ. ఏమైందిలే, ఇప్పుడు వాడు ఆట ఆడి వెళ్ళిపోతాడు. బాగా ఆడతాడుగా, ఎందుకు వాడిని వెళ్ళగొట్టేయడం? స్నేహితులిద్దరూ వాడిని బలపరుస్తున్నారు. నో, నాకిష్టం లేదు. మా తాతగారు అసలు ఒప్పుకోరు. మన స్టేటస్ వాడి స్టేటస్ కంపేర్ చేయమంటారు. అయినా వాడితో మనకేమాట? వాడు మన రిక్షా లాగి బ్రతికేవాడి కొడుకు రోషంగా అన్నాడు నెహ్రూ. ఈ మాట వింటూనే సోనాజీ కొడుకు రెచ్చిపోయాడు. మీదికి వస్తూ ఏమన్నావు బే? మీ అమ్మగాడినెవరినో ఉంచుకోలే? ఓయబ్బా, మా లావు చెప్తుండు అన్నాడు. నెహ్రూ నిర్గాంతపోయాడు. కొంతసేపటికి తేరుకుని బొంగరం విసిరేసి ఇంటివైపు పరుగు తీశాడు. తల్లి అప్పుడే వస్తోంది హాస్పిటల్ నుంచి. అతను ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత స్కూలుకు వెళ్ళిన ఇవే మాటలు. అతనికి తల్లి మీద కోపం, అసహ్యం కలుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు ఆమెను దూరంగా ఉండేట్లు తప్పుకుని తిరిగేవాడు. ఎప్పుడైనా కనిపిస్తే కనుబొమ్మలు ముడివేసి చిరాకుగా మొహం పెట్టేవాడు. ఆమె పెదవి విప్పి మాట్లాడేది, చిన్నబోయినట్లు వెళ్ళిపోయేది. ఆ తరువాత నెహ్రూ ఆలోచనలకి తన మీద తనకే జుగుప్స ఏర్పడింది. ఒకరోజు ఆ రాత్రి వనిత అతని పక్కనే పడుకుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గుండెలు కదుముకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆ చప్పుడు స్పర్శ విని అతనికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి తల్లి వైపు చూసి ఆమె మొహంలోకి చూశాడు. ఆమె జాలిగా అతని వైపు చూసింది. చాలా కాలం తరువాత ఒకరికొకరు తప్పిపోయిన బాటసారులు కలుసుకున్న అనుభూతి పొందారు. అతను ఆమె మెడ చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. మంచి నిద్ర పట్టింది. ఇంతలో తెలివి వచ్చింది. ఎప్పుడు తెలివొచ్చిందో దాహంతో నోరెండిపోతోంది. మమ్మీ మమ్మీ అని 2 సార్లు పిలిచాడు. పక్కనే ఉన్న తల్లి లేదు. అక్కడే ఉన్న బాత్రూమ్ వైపు వెళ్ళి చూశాడు. ఆమె లేదు. తలుపు వెంటనే వచ్చేసింది. అక్కడా లేదామె. అతను గదంతా చూశాడు. భయంతో ఒళ్ళు గగుర్పాటు చెందింది. పుట్టి 12 ఏళ్లైనా అతనికి తల్లి పక్కనే పడుకోవటం అలవాటు. తన పక్కన లేని తల్లి ఎక్కడికి పోయి ఉంటుంది? ఆ ఆలోచన రాగానే అతను తాతగారి రూమ్ వైపు పరిగెత్తాడు. ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అక్కడ క్షణంసేపు ఆగి 2 క్షణాలు ఆలోచించి వెనక్కొచ్చాడు. అనుమానంగా గాంధీ గది వైపు చూశాడు. అతనికి ఏమీ కనిపించలేదు. తలుపులన్నీ వేసున్నాయి. మరోసారి తొంగి చూద్దామని ప్రయత్నించాడు. సందులో సన్నని బెడ్రూమ్ లైట్ కాంతిలో అతనికి తల్లి కనిపించింది. ఆమె అతన్ని పెనవేసుకుని ఉంది. అతను ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. నెహ్రూ కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. తన గదిలోకి వెళ్ళి పడుకునేందుకు భయం వేసింది. తాతగారి గదిలోకి వెళ్ళి ఆయన పక్కన చోటు చేసుకొని పడుకున్నాడు. నెహ్రూ, వనిత పిలిచింది. ఆ కేక వినిపించినా అతనికి లేవాలనిపించలేదు. మాటిమాటికి ఛీ అనుకుంటున్నాడు. ఇక్కడున్నావా? ఇల్లంతా వెతికి వెతికి బేజారైపోయాను. లేనాన్నా, లేచి మొహం కడుక్కొనరా అంది వనిత.
ఆమె చెయ్యి అతని ముంగురుల్ని సవరిస్తోంది. అతను ఆ చేతిని తోసివేయాలనిపించింది. లేచి బాత్రూం వైపు వెళ్ళాడు. మొహం కడుక్కొని బయటకొస్తుంటే గాంధీ ఎదురై గుడ్ మార్నింగ్ అన్నాడు. నెహ్రూ తల పంకించి వినిపించుకోనట్లు లోపలికొచ్చేశాడు. వనిత నెహ్రూ ముభావాన్ని భరించలేకపోతోంది. ఆమెకే భయంగా ఉంది. నెహ్రూ గాని రాత్రి తన కోసం చూడలేదు కదా అనుకుంటోంది. నెహ్రూనే శ్రద్ధగా పరికిస్తూ ఉండడం వల్ల అర్థమైపోయింది ఆమెకి. వంట ఇంట్లో వంట మనిషితో పేచీ పడుతున్నాడు. వనితకి హాస్పిటల్ పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆమె వచ్చి వెళ్తూ ఉంటుంది. దిగులుతో శారీరకంగా మానసికంగా అలసిపోయిన వనిత తిరస్కరించలేకపోయింది. కాఫీ ఇవ్వండమ్మా, నెహ్రూ ఆమెను అడిగాడు. వంటావిడ ఆశ్చర్యంలోంచి తేరుకుంటున్నట్లు, ఏమిటి కాఫీ కావాలా? మీ అమ్మ వింటే ఇంకేమైనా ఉందా అంటోందావిడ. నెహ్రూ కంఠం గంభీరంగా వినిపిస్తోంది. అతని తల్లిని, ఆమె ముఖ కవళికల్ని క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు. అతను అప్రయత్నంగా జాలి పడుతుంటాడు. వెంటనే ఆమె చేసిన తప్పుని క్షమించలేనట్లు బ్రుకుటి ముడివేస్తాడు. ఆమెని తాకాలన్నా అతని హృదయం విలువిల్లాడిపోతోంది. వీల్లేదు అనే పరిస్థితికి వచ్చేశాడు. అతని ఈ వాతావరణానికి అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. కాఫీ మా అమ్మగారు. ఆవిడ మాట పూర్తి చేయకుండానే వనిత అక్కడికి వచ్చి, పోనీయండి సీతారామమ్మ గారు, వాడికి ఏది ఇష్టమైతే అదే ఇవ్వండి అంది. సీతారామమ్మ గారు కాఫీ గ్లాస్ తీసుకురాగానే నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు నెహ్రూ. వనిత నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. నెహ్రూ వెనుతిరిగి ఓసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వనిత అతని గదిలోకి వచ్చింది. లైటు ముందు కూర్చొని దీర్ఘంగా చదువుకుంటున్నాడు నెహ్రూ. ఆమె అతని వెనకే కుర్చీ దగ్గర నిల్చొని క్రాఫ్ట్లోకి చేయి పోనిచ్చి, నా మీద కోపం వచ్చిందా నెహ్రూ అని అడిగింది. నెహ్రూ తలెత్తి ఆమె వైపు చూసి, ఎందుకు, నాకేం కోపం లేదు అన్నాడు. ఇప్పుడు 12 అయింది. 12 ఏళ్లైనా లేవు నీకు. ఇంత రాత్రి వరకు తెలివిగా ఉండొద్దు నెహ్రూ, ఆరోగ్యం పాడైపోతుంది. పడుకుందాం రా. నేను తాతగారి దగ్గర పడుకుంటాను. వనిత మాట్లాడలేదు. 2 నిమిషాలు అక్కడే ఉండి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రారంభమైన సంఘర్షణ అతన్ని అమెరికా ప్రయాణం కట్టించింది. నెహ్రూ కళ్ళు తడిశాయి. 8 గంటలైంది. గోకుల్ అతని గదిలోకి వచ్చి, గుడ్ మార్నింగ్, లేచి ఎంతసేపు అయిందోయ్, నిద్ర పట్టిందా అని అడిగాడు. నెహ్రూ నవ్వి, పట్టిందండి అన్నాడు. నువ్వు లేచి చాలాసేపు అయిందని అమ్మ చెప్పింది, గోకుల్ అన్నాడు. అవును, చాలాసేపు అయిందండి అన్నాడు జవాబుగా. నీకు కొత్త కాబట్టి బోర్ కొడుతుంది. పక్కింట్లో పీటర్ ఉన్నాడు. సీజర్ ఇటు పక్క బంగ్లాలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ మీ ఆంటీ శిష్యులు. కొంచెం సేపు అయితే తప్పకుండా వస్తారు. అప్పుడు పరిచయం చేస్తాను. నేను ఈలోగా స్నానం చేసొస్తానని వెళ్ళిపోయాడు. నెహ్రూ పక్క మీద చాలా మ్యాగజైన్లున్నాయి. వారపత్రికలు, పాత పత్రికలు, నవలలు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ శ్రీదేవి కాలక్షేపం కోసం ఇండియా నుంచి తెప్పించుకున్నవే. నెహ్రూ వచ్చి వారం రోజులు కాలేదు. అతనికి రోజుకి 48 గంటలేమో అనిపిస్తోంది. ఎంత చదివినా, రేడియో ప్రోగ్రాంలు విన్నా, టీవీ కాలక్షేపం చేసినా రోజు గడవడమే దుర్భరమైపోతోంది. గోకుల్ ఎన్నోసార్లు బయటికి వెళ్తాడు. వెంట ఆమె ఉంటుంది. తనని మాట వరుసకైనా రమ్మని పిలవడు. తాతగారు పెద్ద కొడుకు ఇంటికి వెళ్తారు. ఆయన పిలవరు. నాయనమ్మ ఏవో 2 మాటలు మాట్లాడుతుంది. ఒక్కోసారి మీ అమ్మని చేసుకున్నా ఆయన బాగుంటాడా అని అడుగుతుంది. ఆ మాట వింటూనే తేళ్లు జర్రులు పాకుతాయి. ఇంకెలా వింటాడు ఆమె కబురు? ఆలతో సరిపుచ్చి పుస్తకంలోకి తలదూర్చేస్తాడు. నెహ్రూ కొద్ది కాలంలోనే విసిగిపోయాడు. అతనికి మనుషులన్నా వీళ్ల మధ్య లేని ఐకమత్యం చూసినా విసుగు పుడుతోంది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చాలా హడావుడిగా ఉంటారు. డబ్బు, ఖర్చు, జల్సా కనిపిస్తోందే కానీ కుటుంబంలో ఉన్న సభ్యులంతా కూర్చుని మాట్లాడుకోవడం వంటివి ఒక్కసారి కూడా చూడలేదు. గోకుల్ చెప్పినట్లు సీజర్ కానీ పీటర్ కానీ ఎవ్వరూ రాలేదు. ఇంత చిన్న విషయంలో అబద్ధం దేనికి? తనేమీ ఫ్రెండ్స్ కావాలని కోరుకోలేదే. ఏమిటో నెహ్రూకి అయోమయంగా ఉంది. అంధకారంలోకి ప్రయాణం చేస్తున్నట్లుంది. అతని తల వేడెక్కిపోతోంది. ఆలోచించి కళ్ళు మూసుకున్న నెహ్రూ దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. ఆ తర్వాత అతను నిశ్చితగా నిద్రపోయాడు. పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు నెహ్రూ. అతనికి మెట్రిక్లో మంచి మార్కులు వచ్చాయి. పేపర్లో నెంబర్ చూసుకుని చాలా సంతోషపడుతున్నాడు. అతని స్నేహితులు అతన్ని భుజాల మీద ఎక్కించుకున్నారు. పార్టీ ఇవ్వమని గోల చేస్తున్నారు. అందరూ సంతోషంతో అభినందనలు చెప్పేవారే. నెహ్రూకి జీవితం ఇప్పుడు రంగురంగుల పూల తోటలా కనిపిస్తోంది. ఆ తోటలో తను సీతాకోక చిలుక మాదిరి విహరిస్తున్నాడు. అన్ని పూలను ముద్దాడేందుకు జీవితకాలం సరిపోదేమో అన్న బెంగ కూడా ఉంది. ఇప్పుడు అతనికి 16 ఏళ్ళు. నూనూగు మీసాలతో, 6 అడుగుల 4 అంగుళాల పొడవుతో, దృఢమైన శరీరంతో,
నెహ్రూ తెలివి, అందం కలగాపులగం చేసుకుని అందరినీ ఆకర్షిస్తున్నాడు. రావుగారు కారులో వచ్చారు. ఆయన కారు హారన్ వినిపించగానే స్నేహితుల మధ్య నుంచి పరుగులాంటి నడకతో తాతగారిని చేరుకున్నాడు. ఆయన కారు దిగి 2 చేతులు సాచాడు. ఆ చేతుల మధ్యకొచ్చి ఆయన్ని గాఢంగా పెనవేసుకున్నాడు. 5 నిమిషాలు ఇద్దరూ మాట్లాడలేదు. కొంతసేపటికి రావుగారు తేరుకున్నారు. పద, మనం అలా కోటి వరకు వెళ్ళొద్దాం అన్నారు. కొంచెం ఆలోచించి పదండి అని వచ్చి కూర్చున్నాడు. కారు తారు రోడ్డు మీద సరున దూసుకుపోతోంది. ఇద్దరూ పరిధి గీసుకున్నట్లు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. నెహ్రూ క్రీగంట రావుగారిని చూస్తున్నాడు. ఆయన శరీరంలో దృఢత్వం తగ్గిపోయింది. చర్మం పూర్తిగా ముడతలు పడిపోయింది. ఆలోచించినా లేకపోయినా నొసటి మీద 4-5 గీతలు పడుతున్నాయి. నెహ్రూ జాలిగా చూస్తున్నాడు. అంతలోనే కఠినంగా మారిపోయాడు. తనకి ఎవరున్నారు? ఈ వృద్ధుడు తెరమరుగైపోతే తను ఈ ప్రపంచంలో ఏకాకి కాక మరేమిటి? ఒంటరితనం గురించి ఆలోచించేందుకు భయంగా ఉంది. ఒకవేళ తను ధైర్యం చేసి ఉత్తరం రాయకపోతే తన స్థితి మరే విధంగా ఉండేదో. తను ఈ దేశంలోనే హైదరాబాద్లోనే ఉంటున్నట్లు కన్న తల్లికి తెలియనేయకుండా కట్టుదిట్టం చేసుకున్నాడు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే రావుగారు కొన్నాళ్ళు స్నేహితుడి ఇంట్లో ఉంచి అటు తర్వాత పబ్లిక్ స్కూల్లో చేర్పించి తనని కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్రతి సెలవులకి బెంగళూరు, ఊటీ, మెడ్రాస్, కన్యాకుమారి ఒకటేమిటి ఈ 4-5 ఏళ్లలోనూ తన కోసం, తన చదువు కోసం ఆయన పెట్టిన ఖర్చుకి లెక్కలేదు. ఆ చేతిలో డబ్బు మంచినీళ్ళ ప్రాయమైపోయింది. రావుగారు కారు డ్రైవ్ చేస్తూ ఒక్కసారి మనవడి మొహంలోకి చూశారు. ఆయన చెప్పబోయే మాటలు పెదవులు ఆపేశాయి. అయినా పెదవి విప్పి నెహ్రూ అన్నారు. ఆయన ఆ విధంగా పిలవడం నెహ్రూ ఇదే మొదటిసారి వినడం. ఆయన గొంతులో బాధ, బ్రతిమాలే ధోరణి స్పష్టమవుతున్నాయి. రావుగారు బ్రుకుటి ముడివేసి, ఈ విషయం అంటే నువ్విలా ఇంత మంచి మార్కులతో పాస్ అవ్వడం వింటే నా వాళ్ళంతా పొంగిపోతారు. నువ్వెందుకు నెహ్రూ నా గొంతు పెగలనియ్యవు అన్నారు ఆవేశంగా. నెహ్రూ విచారంగా మొహం పెట్టాడు. అతని సంతోషం ఒక్కసారి ఎగిరిపోయింది. మీ అమ్మ రావుగారు చెప్తున్నారు. నెహ్రూ వినడంలో తనకేమీ సంబంధం లేనట్లే నువ్వు వెళ్ళిపోయావు. ఇల్లు శ్మశానంలా మారిపోయింది. గాంధీనే ఒకంత పుస్తకాలు చేతిలో పట్టుకొని ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఇంటికొచ్చేవాడు. మీ అమ్మ హాస్పిటల్లో రోగులతో కాలక్షేపం చేసి ఇంటికొచ్చేది. ఆమె నా మొహంలోకి కూడా సూటిగా చూడలేకపోయేది. జీవితంలో ఓడిపోయిన అభాగ్యురాలు కంటికి మింటికి ఏకధారగా ఏడ్చేది ఒక్కో సమయంలో. ఆ దుఃఖాన్ని చూస్తూ నేనెందుకు ఇంకా బ్రతికున్నానా అనుకునేవాడిని. నెహ్రూ అని గోల పెడుతుంటే నా కడుపులో దేవినట్లయ్యేది. ఆమెది వర్ణనాతీతమైన దుఃఖం. ఆ దుఃఖానికి నేనెలా ఉపశమనం కలిగించను? ఒక్కో రోజు అన్నం కూడా మానేసేది. ఎందుకని అడిగినప్పుడు నవ్వి ఉపవాసాలు చేస్తే దేవుడు నా ఏడుపు విని కోరిక తీరుస్తాడు అనేది. నీ పిచ్చి ఇప్పుడేమైంది? నెహ్రూ అతని తండ్రి దగ్గరే కదా ఉన్నది. నువ్వెందుకమ్మా భయపడి ఏడవడం? మీకు తెలియదు నాన్నగారు, నెహ్రూ సుఖంగా ఉంటాడా అక్కడ? అనవసరంగా పంపించాం అని బాధపడేది. ఆమెకేం తెలుసు నువ్విలా ఇక్కడే ఉన్నావని? అప్పటికి నెహ్రూ విననట్లే ఊరుకున్నాడు. తల్లి, తండ్రి, రక్త సంబంధికులు ఎవరు బాధపడ్డా దుఃఖపడేదే అసలైన మనిషి వ్యక్తిత్వం. రావుగారు విసిరిన బాణం ఎవరి మీదికో నెహ్రూకి తెలుసు. అక్కడితో ఆ సంభాషణ ఆపేశారు. నీకేం చదవాలనుంది నెహ్రూ అని అడిగారు. అగ్రికల్చర్ బీఎస్సీ. రావుగారు విస్తుపోయినట్లు, అదేం, నువ్వు ఇంజనీరు డాక్టరు కావాలని, డాక్టర్వే అయితే నా తరువాత క్లినిక్ బాధ్యతలు నువ్వే చూస్తావని అనుకున్నాను అన్నాడు. ఏమిటో తాతగారు, ఆ సబ్జెక్ట్స్ మీద నాకంత ఇంట్రెస్ట్ లేదు. వ్యవసాయం చేయాలనుంది. అయితే నువ్వు ఈ జన్మకే మీ అమ్మని చూడవా? ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెహ్రూ ఆ మొహంలోకి మరి కాసేపు చూడలేకపోయాడు. తల్లి అంటే అతనికి ఎనలేని ప్రేమ ఉంది. కానీ ఆ తల్లి అంటే అతని హృదయం జుగుప్సతో కుచించుకొని పోసాగింది. కోటి వైపు వస్తోంది రావుగారి కారు. పక్కనే మరో కారులోంచి నెహ్రూ ఆమెని సులభంగా గుర్తుపట్టాడు. ఇద్దరి కళ్ళు క్షణంలో అరసగం మాత్రమే కలుసుకున్నాయి. అవి కార్ల వేగానికి విడిపోయాయి. నెహ్రూ కంగారుగా, అమ్మ చూసేసింది తాతగారు అన్నాడు. ఎవరు? అంతవరకు దీర్ఘంగా ఆలోచిస్తున్న రావుగారికి నెహ్రూ నోట్లోంచి అమ్మ అన్న పదం వినిపించగానే ఒళ్ళంతా సంతోషంతో పులకరించినట్లయింది. అమ్మ చూసింది. మిమ్మల్ని తప్పకుండా అడుగుతుంది. అడిగితే అడగని, నా దగ్గరకు వచ్చేస్తుంది. నేను నలుగురిలో తలెత్తుకోగలనా? రావుగారు కళ్ళద్దాలు సవరించుకొని కనుబొమ్మలు చిట్లించి నెహ్రూ వైపు చూశారు. నెహ్రూలో స్వార్థమో, కుసంస్కారమో లేదా తరతరాల హైందవ సాంప్రదాయపు రక్తమో ఏది ఆక్రమించుకుందో అర్థం కావడం లేదు. మీరు నేనెక్కడ ఉండేది చెప్పొద్దు. ఐఎమ్ సారీ నెహ్రూ. ఇన్నేళ్లు నేను నీ మాట విన్నాను.
నువ్వు పెద్దవాడివవుతున్నావు. కొంత వయసు వచ్చాక కొడుకు ఫ్రెండ్తో సమానమంటారు. నువ్విప్పుడు నాకంతకంటే ఎక్కువే. నీకో సంగతి చెప్పడానికి నేనేమీ సిగ్గుపడను. మీ అమ్మ బలవంతంగా 2 సార్లు అబార్షన్ చేయించుకుంది. గాంధీ గురించి చెప్పేందుకు నా దగ్గర మాటల డిక్షనరీ లేదు. నీకు ఆ బిడ్డకు మధ్య ఇటువంటి భేదమే వస్తుందని ఆమె ఆ పని చేసింది. వనిత సుఖమే తన లక్ష్యం అనుకున్న గాంధీ ఒక్క మాట అనలేదు. ఆఖరికి అతనే ఆపరేషన్ చేయించేసుకున్నాడు. ఎప్పుడైనా నిన్ను చూడగలనా అనే స్థితికి వచ్చింది వనిత. ఇప్పుడు ఆమె నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అని తలెత్తి చూశాడు. నెహ్రూ కళ్ళల్లో నీళ్లు చోటు చేసుకున్నాయి. కారు తాజ్మహల్ హోటల్లోకి వచ్చింది. మాటల మధ్య అబిడ్స్ దాటడం రావుగారు గమనించలేదు. రూఫ్ గార్డెన్లోకి వెళ్ళి ఓ చోట కూర్చున్నారు. నెహ్రూ గంభీరంగా మారిపోయాడు. అతనికి దుఃఖం ఉప్పెనలా ఉబికి వస్తోంది. ఏం కావాలి? రావుగారు అడిగారు. మీ ఇష్టం. అదేం నెహ్రూ, నీకేం కావాలో చెప్పు ప్లీజ్. ఇక్కడ నువ్వు కష్టపెట్టుకుంటే అందరూ చూస్తారు. నెహ్రూ నవ్వి, మీ ఇష్టం, ఏం తెప్పించినా తింటాను. ఆ తర్వాత అతను మాట్లాడలేదు. కానీ మనసులో కసిగా అనుకున్నాడు, ఈ శరీరం అణువణువు మీ పైసాతో పెరిగింది. ఇప్పుడు నా ఇష్టం అంటూ ఏముంది? కాఫీ తాగి టిఫిన్ తీసుకోకుండానే బయటకు వచ్చేశారు ఇద్దరు. హుస్సేన్ సాగర్ దాటి బోట్స్ క్లబ్లో ఆగింది కారు. ఆయన బేరర్ని పిలిచి విస్కీకి ఆర్డర్ ఇచ్చారు. నెహ్రూ శాండ్విచెస్ తింటూ దూరంగా వెళ్లే రైలు బండిని, నౌబత్ పహాడ్ని చూస్తున్నాడు. రావుగారు విస్కీ అందుకుని సిప్ చేసి, నిన్ను హాస్టల్లో దింపేస్తాను, మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు అని అడిగారు. వద్దు, మీరు ఇప్పుడే రావద్దు, నేను ఉత్తరం రాస్తాను అన్నాడు నెహ్రూ. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోలేదు చాలాసేపటి వరకు. నెహ్రూ వాచి చూసుకుంటున్నాడు. రావుగారు గమనిస్తూనే ఉన్నారు. 8 గంటల ప్రాంతంలో నెహ్రూని హాస్టల్లో వదిలి ఇంటికి వచ్చేశారు. ఇవాళ నెహ్రూని చూశానండి నేను, అంది వనిత. ఆమె కంఠంలో సంతోషం కట్టలు తెంచుకుంది. నదీ ప్రవాహంలా ఉంది. ఈజ్ ఇట్? నమ్మలేనట్లు అడిగాడు గాంధీ. నిజం. ఎక్కడో అయితే నమ్మలేకపోయేదాన్ని. నాన్నగారి కారులో నాన్నగారి పక్కనే కూర్చొని కోటి వైపు వెళ్తూ కనిపించాడు. అచ్చా, ఓ పని చేస్తే మీ నాన్నగారిని అడుగు ఎక్కడున్నాడో. ముందు మీకు ఈ విషయం చెప్పాలని వచ్చాను. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఆయన ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను చాలాసేపటి నుంచి. వనిత గదిలోంచి బయటికి రాబోయింది. గది గుమ్మం దగ్గరే రావుగారు ఎదురయ్యారు. వనిత అడుగు వెనక్కి వేసింది. వనిత వెనకే రావుగారు ఆ గదిలోకి వచ్చారు. గాంధీ కుర్చీలోంచి లేచి వెళ్ళి రావుగారిని లోపలికి తీసుకొచ్చి ఆయన కూర్చున్నాక తను కూర్చున్నాడు. రావుగారు 5 ఏళ్ల నుంచి దాచుకున్న రహస్యం చెప్పడం మొదలుపెట్టారు. నిన్ను నెహ్రూ చూశానని చెప్పాడు వనిత. నెహ్రూ అమెరికా వెళ్ళిన కొన్ని రోజులకే నాకు ఉత్తరం రాశాడు. తను అక్కడ ఉండలేనని, తన రహస్యంగా ఎక్కడైనా ఉంచి చదివించమని మరీ రాశాడు. నెహ్రూ చాలా పట్టుదల గల పిల్లవాడు. ఆ పిల్లాడిని నయానా భయానా మార్చాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ నా వల్ల కాలేదు. మీ పేరే ఎత్తడు. ఈ 5 ఏళ్లలోనూ సాయంత్రం విన్నాను తాతగారు అమ్మ కనిపించింది అనడం. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతాడట. తనకి ప్రొఫెషనల్ కోర్సులు ఇష్టం లేవట. తల్లి పిల్లల మధ్య ఉండే ప్రేమ విషయం ఎంతో నచ్చచెప్పాలని ప్రయత్నం చేశాను. బేవకూఫ్ నయ్యాను. నా మాట వినడే. గాంధీ ఆయన వైపు చూసి, నాకు తెలుసు, నెహ్రూ మొదటి నుంచి నన్ను హేట్ చేస్తున్నాడు. ఏదో విధంగా నేను అతనికి దగ్గరవ్వాలనుకున్నాను. చివరికి తల్లికి కూడా దూరం అయిపోయాడు. వనిత ఏడుస్తోంది. ఆమె మనసులో ఒకవైపు నెహ్రూ, మరోవైపు గాంధీ ఉన్నారు. ఇద్దరూ తనకి కావాలి. మరి తను? గాంధీ జాలిగా చూస్తున్నాడు. నెహ్రూ కూడా తన వైపు జాలిగా చూస్తున్నాడు. ఎవరిని వదులుకోగలదు? కన్న బిడ్డ కోసం తన తల్లి మేనమామల ఇంట చేరి పెంచి పెద్ద చేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని తనని తాను నిర్లక్ష్యం చేసుకుని బ్రతికింది. తను కేవలం స్వార్థమేనా? తల్లి మాదిరి తనెందుకు ఉండలేకపోయింది? గాంధీతో జీవితం ఎందుకు ముడిపెట్టుకోవాల్సి వచ్చింది? నేను వెళ్ళి అతన్ని కలుసుకుంటాను. మావయ్య గారు, నెహ్రూ ఎక్కడున్నాడు? రావుగారు చెప్పారు. గాంధీ తల పంకించి ఆలోచించసాగాడు. ఆ రాత్రి ఎవరికీ నిద్ర పట్టలేదు. అందరి ఆలోచనల్లో నెహ్రూ తిరుగుతున్నాడు. మీరా? నెహ్రూ నిర్ఘాంతపోతున్న వాడిలా అడిగాడు. గాంధీ అతనితో నెమ్మదిగా అన్నాడు, మనమలా బయటికి వెళ్ళొద్దాం, వస్తావా నెహ్రూ? నెహ్రూ అతని వైపు చూసి అలాగే అని 1 నిమిషం అని లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. మనం ఎక్కడికి వెళ్దాం? నెహ్రూ అడిగాడు. నీ ఇష్టం, గాంధీ అన్నాడు. పదండి, మీ ఇంటికి వెళ్దాం, నెహ్రూ కారులో కూర్చుంటూ అన్నాడు. కారు నెమ్మదిగా వెళ్ళిపోతోంది. గాంధీ చాలాసేపటికి నోరు విప్పి నెమ్మదిగా అన్నాడు, నువ్వు హాస్టల్ వదిలి మీ అమ్మతో ఉండు. మీ అమ్మకు నువ్వు కావాలి. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నెహ్రూ చిత్రంగా నవ్వాడు. అంత చిన్న వయసులో ఆ నవ్వులో ఎంతో వ్యంగ్యం కనిపిస్తోంది.
గాంధీ నిబ్బరంగా అతని వైపు చూసి, నేనేమీ పరిహాసం ఆడడం లేదు అన్నాడు. తెలుసు, తలబిరుసు కుర్రాడిలా అన్నాడు నెహ్రూ. ఇల్లు చేరుకునేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గాంధీ తన గదిలోకి తీసుకువెళ్ళి నెహ్రూని మంచం మీద కూర్చోమని తన బట్టలన్నీ సర్దుకుంటూ ఉండిపోయాడు. నెహ్రూ శరీరం భయంతో వణికిపోతోంది. చేతులు చెమటతో తడిసిపోతున్నాయి. పగ, ప్రతీకారం అతని విచక్షణ జ్ఞానాన్ని హరించేస్తున్నాయి. అతని చేతిలో తళతళలాడుతోంది చాకు. అది ఫారిన్ వెళ్ళినప్పుడు యాపిల్ కోస్తూ ఆలోచించాడు. యాపిల్ ఆకృతి గాంధీలాగా కనిపించింది. అప్పట్లో ఆ యాపిల్నే కసిగా చెక్కేశాడు. వస్తూ వస్తూ ఆ చాకొక్కటే తెచ్చుకున్నాడు. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. తెల్ల మొహం ఎరుపు రంగుని పులుముకుంది. అతనికి ఎదురుగా ఉన్న గాంధీ తల్లిని వాటేసుకుని గాఢంగా కౌగిలించుకున్న దృశ్యమే కనిపిస్తోంది. తన తల్లికి తనకి అపకీర్తి తీసుకొచ్చిన కారణభూతుడిగా కనిపిస్తున్నాడు. అతని ఆలోచనలు పెడత్రోవ పడుతున్నాయి. గాంధీ ఇటు తిరిగి నిర్ఘాంతపోయాడు. నెహ్రూ ప్రళయకాల రుద్రుడిలా కనిపిస్తున్నాడు గాంధీ కంటికి. భయంతో కనుబొమ్మలు ముడుచుకుపోసాగాయి. చాకుని కంటి దగ్గర నుంచి చెవి వరకు తీసుకువెళ్ళాడు నెహ్రూ. అది విసిరేందుకు క్షణంలో అరసగం సేపు పట్టదు. గాంధీ తన తరపు నుంచి ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నం చేయలేదు. అతనికి కాలం స్తంభించినట్లు అనిపిస్తోంది. మెదడు పనిచేయడం మానేసింది. ఎదురుగా మృత్యువు వికటాట్టహాసం చేస్తోంది. కోరి మృత్యువు వాకిలి తలుపు కొట్టాడు. కళ్ళు మూసుకున్నాడు గాంధీ. నెహ్రూ చేతిలో చాకు అతని శరీరంలోకి దూసుకుపోయింది. గుమ్మంలో నిల్చున్న వనిత దిగ్భ్రాంతురాలైంది. నోట మాట రాక. ఆమె నోట మాట రావడం లేదు. గాంధీ కేక ఆ ఇంటిని ప్రతిధ్వనింపచేస్తూ వినిపించింది. ఆ కేకకి ఎక్కడి వారు పరిగెత్తుకుని అక్కడికొచ్చారు. అల్లకల్లోలమైపోయింది వాతావరణం. రావుగారు పరిగెత్తుకొచ్చారు. మనిషి ప్రాణం తీయడం సులభమే, కానీ రక్షించే యత్నంలో మనిషి యంత్రంలా మారిపోతాడు. హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు గాంధీ. అతని చుట్టూ బంధువర్గం, పరివారం అతని కళ్ళు ఆతృతగా పరికిస్తున్నాయి. పోలీసులు, ఇన్స్పెక్టర్లు అతని వైపు అతని కంటే ఎక్కువ కుతూహలంగా చూస్తూ, చెప్పండి, మీరు అతను మిమ్మల్ని చంపే ప్రయత్నం చేశాడు అవునా? ఇన్స్పెక్టర్ రిపోర్ట్ రాసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వనిత అతని వైపు చూసింది. గాంధీ నవ్వి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఇన్స్పెక్టర్ తొందర చేయసాగాడు. గాంధీ నవ్వి, భలే వారే ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడైనా తండ్రిని కొడుకు చంపుతాడా అన్నాడు. ఆ తరువాత ఇన్స్పెక్టర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. రావుగారు కళ్ళు తుడుచుకోసాగారు. గాంధీ తలవైపు కూర్చున్న వనిత అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిశ్శబ్దంగా థ్యాంక్ యూ డియర్ అనుకోసాగింది. గాంధీ ఆమె వైపు చూస్తూ, నెహ్రూ ఏడి అని ప్రశ్నించాడు. వనిత కళ్ళల్లో నీళ్లు చేరుకున్నాయి. రావుగారు చెప్పారు, నా స్నేహితుడు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నెహ్రూ స్వతహాగా మంచివాడే గాంధీ. ఆ పిల్లాడికి ఎన్ని మెడల్సు, ఎంత పేరు స్కూల్లో. నేను అతిశయోక్తులు చెప్పడం లేదు, నిజం. నాకు తెలుసునండి. గాంధీ మృత్యుముఖం నుంచి తప్పించుకున్న తర్వాత 2 నిమిషాలు మాట్లాడాడు మనసు విప్పి. ఉపన్యాసాలు ఇస్తారు వేదికలెక్కిన ప్రతి వ్యక్తులు. ఆచరణలోకి రాగానే ఆ ఉపన్యాసాలు గాలివాటుకి ఎగిరిపోతాయి. తల్లి పట్ల అతనికి కలిగిన ఈ దురభిప్రాయానికి కారకులు మన సమాజం. మారిపోతోంది సమాజం అని ప్రగల్భాలు పలికేవారే కానీ స్త్రీ జీవితాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారు ఎంతమంది ఉన్నారు? వనితని ఎవరైనా చేరదీయగలిగారా? మగవాడు పెళ్లి చేసుకుంటే సమర్థించే సమాజం కన్నకొడుకు ముందు ఆమెని పతితగా, కళంకినిగా తీర్చి ఆ పసిహృదయంలో వేసిన ముద్రకి ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఎక్కడుంది మానవత్వం? ఈ ప్రపంచం అణుయుగంలో అడుగు ముందుకు వేసిన అనాదిగా వస్తున్న పతివ్రత కథల్ని మాత్రం ఒక్క క్షణం కూడా విస్మరించదు. నెహ్రూ మంచివాడని వేరే చెప్పాలా? అతనికి నా మీద ద్వేషానికి 2 కారణాలు. అతను తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోలేదు. తల్లి ప్రేమకి మధ్యలో ఈ విధంగా గ్రహణం పట్టింది. తండ్రి ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే అతని మనసు విప్లవానికి దారితీయదా? ఈ నగ్న సత్యాలు తెలుసుకోవాలంటే అతను మానసికంగా ఇంకా పెరగాలి. సమాజంలో అతను తన వ్యక్తిత్వం గుర్తుపట్టగలగాలి. చైతన్యం వచ్చి అతను కదలాలి. మనం ఉగ్గుపాలతో నేర్పిన కాలం ఇచ్చే తీర్పు ముందుంది. ఏ సూత్రాలు, ఏ ప్రణాళికలు మనిషిని చట్టానికి అనుగుణంగా మార్చగలిగినా అవి తాత్కాలికంగా జరిగే మార్పులే. స్త్రీని ఉద్ధరించే సిద్ధాంతాలకు మాత్రం సమయం రావాలి. నువ్వెక్కువ మాట్లాడకు, ప్లీజ్ రెస్ట్ తీసుకో గాంధీ. అచ్చా, అతను కళ్ళు మూసుకున్నాడు నిద్రపోయేందుకు. సమాప్తం. డాక్టర్ వనిత నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.